హెయిర్ ఫాల్ కన్సల్టేషన్స్ తర్వాతకి కామన్గా అడిగే క్వశ్చన్ అందరూ ఏంటంటే డైట్లో ఏం తీసుకోవాలి, ఏ డయట్ ఫాలో అవ్వాలి, ఏం తినాలి. సో ఇది చాలా కామన్ క్వశ్చన్. ముందు రోజుల్లో ఏంటంటే ఓన్లీ విమెన్కి మాత్రమే మేము ఐరన్ డెఫిషియన్సీ చూస్తుండే. బట్ ఇప్పుడు స్ట్రేంజ్గా అబ్బాయిల్లో కూడా ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువైంది. నాన్ వెజిటేరియన్ డయట్లో ఉండే ఐరన్ చాలా బాగా కన్వర్ట్ అవుతుంది దాన్ వెజిటేరియన్ డైట్లో ఉండే ఐరన్ కన్నా. అబ్జార్ప్షన్ కోషెంట్ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల ఐరన్ అనేది పెరగదు. అసలు ఎందుకు ఐరన్ పెరగట్లేదు? టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్ ఇచ్చాక కూడా ఎక్కువ వాటర్ అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్ ఇస్ ఆల్వేస్ ఎసెన్షియల్. నాన్ వెజ్ తీసుకునే వాళ్ళకు కూడా B12 డెఫిషియన్సీ ఉంటుంది. హలో, నేను మీ డాక్టర్ దీప్తి ఆత్మకూరి, స్కిన్ అండ్ హెయిర్ స్పెషలిస్ట్, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అట్ క్లినికా డర్మ్. సో ఈరోజు మనం హెయిర్ ఫాల్కి సంబంధించిన డైట్ రిలేటెడ్ క్వైరీస్ చూద్దాము. ఫస్ట్ థింగ్ ఏంటంటే హెయిర్ ఫాల్కి మనము ట్రీట్మెంట్ చాలా టైప్స్ ఉంటాయి. మనకి మెడికేషన్ ఉంటుంది, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ కరెక్షన్ ఉంటుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్షన్ ఉంటుంది, దాంతోపాటు మనం ప్రొసీజర్స్ కూడా ఇస్తుంటాము. చాలామంది వినే ఉంటారు PRP, GFC, మీసో, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇవన్నీ చేస్తూ ఉంటాము. సో ఇవన్నీ చేయడం ఒక ఎత్తు అయితే మీరు డయట్ ఫాలో అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. మా వైపు నుంచి ఎప్పుడైతే మనం ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటామో అదొక్కటే కాకుండా మీరు ఫాలో అయ్యే డయట్ వల్ల 20-30% మీకు ఇంకా హెయిర్ ఫాల్ ఇష్యూస్లో కానీ బాల్డింగ్ ఇష్యూస్లో కానీ చాలా డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా డయట్కి వచ్చేసేసరికి మెయిన్ థింగ్స్ ఐరన్లో కూడా మెయిన్గా ఫెరిటిన్ మాత్రమే చూస్తాము. ఇంకొకటి B12 అండ్ D3. సో ఇవి చాలా కామన్గా చూసేవి. ఇవి కాకుండా బయోటిన్, సెలీనియం, మెగ్నీషియం, జింక్, సో ఇవన్నీ కాకుండా ఇంకా మైక్రో ఎలిమెంట్స్ కూడా మనకి చాలా ఉన్నాయి. సో డయట్లో వచ్చేసి ఇవన్నీ ఫుల్ఫిల్ అయితే అట్లీస్ట్ మీ హెయిర్కి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఉంటుంది. కామన్గా చూసేది ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ. అమ్మాయిల్లో ఎక్కువ ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది. అయితే వాళ్ళు తీసుకునే ఫుడ్ వల్ల కానీ ఆర్ ఎవ్రీ మంత్ వాళ్ళకి అయ్యే సైకిల్ వల్ల, అందులో అయ్యే బ్లడ్ లాస్ వల్ల కూడా వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది. ముందు రోజుల్లో ఏంటంటే ఓన్లీ విమెన్కి మాత్రమే మేము ఐరన్ డెఫిషియన్సీ చూస్తుండే. బట్ ఇప్పుడు స్ట్రేంజ్గా అబ్బాయిల్లో కూడా ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువైంది. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే ద డయట్. సో మనకి అడల్ట్రేటెడ్ డయట్ వల్ల కానీ ఆర్ మనకి ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తినకుండా ప్యాకేజ్డ్ ఫుడ్ అవన్నీ తీసుకోవడం వల్ల కూడా ఐరన్ డెఫిషియన్సీ అవుతూ ఉండొచ్చు. బికాజ్ ముందు మనం అబ్బాయిల్లో ఐరన్ డెఫిషియన్సీ చాలా తక్కువగా చూసేవాళ్ళం. సో ఐరన్ డెఫిషియన్సీ అంటే ఫెరిటిన్ డెఫిషియన్సీ, మనం స్టోర్ ఐరన్ అనేది చూసుకుంటాం. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే యూజువల్గా ఆకుకూరలు, పాలకూర, తోటకూర, గోంగూర ఇవన్నీ కాకుండా నాన్ వెజ్ తీసుకునే వాళ్ళైతే లీన్ మీట్ అంటే చికెన్ కానీ మటన్ లివర్ కానీ ఆర్ డెఫినెట్గా వారంలో 3 to 4 times ఎగ్స్ అనేది తీసుకుంటే యూజువల్గా డయట్లో మనకి ఐరన్ డెఫిషియన్సీ అనేది చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే నట్స్ అండ్ ఫ్రూట్స్లో కూడా మనకి కొంతవరకు ఐరన్ ఉంటుంది. ఆల్దో నాన్ వెజిటేరియన్ డయట్లో ఉండే ఐరన్ చాలా బాగా కన్వర్ట్ అవుతుంది దాన్ వెజిటేరియన్ డైట్లో ఉండే ఐరన్ కన్నా. అందుకనే కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఎప్పుడన్నా మీరు ఐరన్ రిచ్ ఫుడ్స్ ఏదైనా వండుతున్నారు అంటే కొంచెం లెమన్ కానీ టామరిన్ కానీ వేసి చేస్తే అబ్జార్ప్షన్ బెటర్ ఉంటుంది. సో ఐరన్ డెఫిషియన్సీకి ఇవన్నీ కాకుండా సరే మనం సప్లిమెంట్స్ లాగా కూడా ఇస్తాము. ఎప్పుడు ఒక లెవెల్ అనేది ఉంటుంది మనకి, ఆ లెవెల్ కన్నా చాలా తక్కువ ఉంది అంటే మనం సప్లిమెంట్స్ ఇవ్వాల్సింది ఉంటుంది. మిడ్ నార్మల్ రేంజ్లో ఉంది అంటే మనం డయట్తో మేనేజ్ చేయొచ్చు. బికాస్ చాలా తక్కువ ఉన్నప్పుడు మనం ఎంత ఓన్లీ డయట్తో మేనేజ్ చేసుకుందామన్నా అబ్జార్ప్షన్ కోషెంట్ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల ఐరన్ అనేది పెరగదు. అండ్ ఐరన్ పెరగట్లేదు, స్లోగా పెరుగుతుంది, పర్వాలేదు అనుకుంటే ఆ 2-3 monthsలో అయ్యే హెయిర్ ఫాల్ సిగ్నిఫికెంట్గా ఉంటే ఇంకా మనకి థిన్నింగ్ వచ్చేసి అదంతా మనకి స్ట్రెస్కి యాడ్ ఆన్ అవుతుంది. అందుకే ఐరన్ లెవెల్స్ చూసుకొని కరెక్ట్ చేశాక మళ్ళీ 3 monthsకి ఒకసారి రిపీట్ చేస్తాము. ఒకవేళ అది పెరిగింది, బాగానే ఉంది, అక్కడితో మనం ఆపేసి డయట్తో మూవ్ ఆన్ అవ్వచ్చు. లేదు పెరగట్లేదు అంటే అసలు ఎందుకు ఐరన్ పెరగట్లేదు, టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్ ఇచ్చాక కూడా ఎందుకు పెరగట్లేదు అన్నది ఒకటి చూసుకోవాలి. ముఖ్యమైనది ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మనం ఇచ్చే టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల యూజువల్గా కాన్స్టిపేషన్ లాంటిది వస్తుంది. సో కాన్స్టిపేషన్ చాలా కామన్గా ఉంటుంది కాబట్టి ఐరన్
ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నప్పుడు ఫైబర్ రిచ్ ఫుడ్ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. లేదు అంటే కాన్స్టిపేషన్ వల్ల ఇబ్బంది పడి ఐరన్ ట్యాబ్లెట్స్ ఆపేస్తారు, అటు ఐరన్ పెరగదు, ఇటు కాన్స్టిపేషన్ వల్ల ఇబ్బంది పడతారు. అందుకని ఎక్కువ వాటర్ అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ ఎసెన్షియల్ ఐరన్ మెడికేషన్ పైన ఉన్నప్పుడు. సెకండ్ థింగ్ B12. సో B12 అందరికీ తెలిసింది మోస్ట్ కామన్ సోర్సెస్ వచ్చేసి మనకి నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ఉంటాయి. వెజిటేరియన్ ఫుడ్లో మనకి పప్పుల్లో కానీ లేకపోతే స్ప్రౌట్స్లో కానీ నట్స్లో కానీ వీటిలో మాత్రమే B12 ఉంటుంది. ఆల్దో నాన్ వెజిటేరియన్ B12 ఈజ్ ఆల్వేస్ సుపీరియర్, బట్ స్టిల్ మీరు వెజిటేరియన్లో కూడా B12 అంటే చోలే, రాజ్మా, పెసలు, మినుములు వీటన్నిటిలో కూడా మనకి మంచి B12 అనేది ఉంటుంది. వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్లో B12 క్వాంటిటీ కొంచెం తక్కువ ఉండొచ్చు, బట్ స్టిల్ మీకు మినిమల్ క్వాంటిటీస్ అయినా ఇట్ విల్ బీ బెనిఫిషియల్. ఒక్కటి ఏంటంటే B12 చాలా తక్కువ ఉంది అంటే మనకి కుప్పల్లాగా మొత్తం జుట్టంతా వచ్చేస్తూ ఉంటుంది. సో ఆ అగ్రెసివ్ హెయిర్ ఫాల్ ఫేజ్ కంట్రోల్ చేయడానికి యూజువల్గా B12 ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. వీక్లీ వన్స్ కానీ వారంలో 2 సార్లు కానీ లెవెల్ని బట్టి ఇంజెక్షన్స్ ఇవ్వాలి. ఒక్కసారి అది లెవెల్ మంచిగానే ఉంది అన్నప్పుడు మనం B12 ఇంజెక్షన్స్ ఆపేసి ట్యాబ్లెట్స్కి షిఫ్ట్ అవ్వచ్చు. ఇంకొకటి వెజిటేరియన్ డైట్ తీసుకునే వాళ్ళకి మాత్రమే B12 డెఫిషియన్సీ ఉంటుంది అని చాలామంది అనుకుంటారు, బట్ నాన్ వెజ్ తీసుకునే వాళ్ళకి కూడా B12 డెఫిషియన్సీ ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ వీఆర్ సీయింగ్ చాలా కామన్గా ఇప్పుడు కన్సల్టేషన్స్ చేసినప్పుడు మేము నాన్ వెజిటేరియన్ తీసుకుంటామండి, కాకపోతే మాకు B12 డెఫిషియన్సీ ఉండకూడదు కదా అని అడుగుతున్నారు. అగైన్ ఇది మనం ఏం తీసుకుంటున్నాము, డయట్ అంతా అడల్ట్రేటెడ్ ఉందా, సో అవన్నీ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. సో డెఫిషియన్సీ ఉంది, ప్లీజ్ కరెక్ట్ ఇట్ వితౌట్ డీలే. లాస్ట్ థింగ్ వచ్చేసి D3. సో వైటమిన్ D3 అనేది సన్ ఎక్స్పోజర్ వల్ల ట్రిగర్ అవుతుంది. అట్లాంటప్పుడు సన్ ఎక్స్పోజర్ ఏ ఏరియాస్లో ఉండాలి, ఏ టైంలో ఉండాలి? యూజువల్గా మార్నింగ్ 10 AM to 1 PM మధ్యలో మీరు కనీసం 3 to 5 minutes లార్జ్ బాడీ పార్ట్స్ అంటే హ్యాండ్స్, లెగ్స్ అవి ఎక్స్పోజ్ చేస్తే మీకు ఏంటంటే D3కి కన్వర్షన్ అవుతుంది. లేదు అంటే మీరు స్మాల్ బాడీ పార్ట్స్ లేదంటే ఫేస్, ఓన్లీ హ్యాండ్స్ అట్లా ఎక్స్పోజ్ చేశారు అంటే మనకి D3 రాదు. ఇప్పట్లో అందరికీ D3 డెఫిషియన్సీ ఉంటుంది. మేబీ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ సన్ ఎక్స్పోజర్ ఆర్ గ్లోబల్ వార్మింగ్ వల్ల, క్లైమేట్ చేంజెస్ అండ్ మనకి సన్ రేస్ కూడా కొంచెం హార్మ్ఫుల్గా ఉన్నాయి. హౌ మచ్ D3 ఈస్ బీయింగ్ ప్రొడ్యూస్ వీ డోంట్ నో. చాలామంది ఇండోర్సే ఉంటున్నారు, చాలామంది నైట్ షిఫ్ట్స్లోనే ఉంటున్నారు. సో మార్నింగ్ వాక్కి కూడా చాలా తక్కువ మంది వెళ్తున్నారు. వీటన్నిటి రీజన్స్ వల్ల కూడా D3 డెఫిషియన్సీ అవ్వచ్చు. ఇంకొకటి మనం తినే డయట్లో కూడా అసలు కన్వర్షన్కి యూజ్ అయ్యే ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల. సో యానిమల్ డయట్ ఆర్ మిల్క్, ఎగ్స్, నాన్ వెజ్ అండ్ ఈవెన్ వెజిటేరియన్ డయట్ ఆల్సో హ్యాస్ గుడ్ అమౌంట్ ఆఫ్ D3. సో మిల్క్ తీసుకున్నా సరే మనకి మంచిగా D3 వస్తుంది. బట్ యాక్నే ఉన్నవాళ్ళు అండ్ బ్యాక్ పైన యాక్నే ఉన్నవాళ్ళు మిల్క్ అనేది తీసుకోకపోవడం బెటర్. ఈ ఇష్యూస్ లేని వాళ్ళు మాత్రం మిల్క్ తీసుకోవచ్చు, లేదు అంటే రాగి కూడా తీసుకోవచ్చు. సో దీనివల్ల మనకి కాల్షియం, D3 అన్నీ వస్తాయి. సో ఇది మనకి D3 చాలా ఎసెన్షియల్. లేదు అంటే జుట్టంతా పల్చపడిపోయి బ్రేకేజ్ లాగా అవుతుంది. D3 కరెక్ట్ చేసిన 1-2 monthsకి చాలా మందికి ఆల్మోస్ట్ 50-60% హెయిర్ ఫాల్ తగ్గడం అనేది చూస్తూ ఉంటాము. ఇవి కాకుండా మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి. ఇవి ఏవైతే మనకి గ్రీన్స్లో. సో యూజువల్గా కన్సల్టేషన్లో నేను ఇదే కామన్గా చెప్తూ ఉంటాను, మీరు ఖచ్చితంగా మైక్రోగ్రీన్స్ తీసుకోవాల్సిందే. మైక్రోగ్రీన్స్ ఆర్ నార్మల్ గ్రీన్స్ ఆల్సో. ఎందుకంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో మీకు ఉండే పోషకాహారాలు ఏంటంటే మీకు హెయిర్ని చాలా స్ట్రాంగ్గా చేస్తుంది. గ్రే హెయిర్ రాకుండా, బ్రౌన్ హెయిర్ రాకుండా, ఎక్సెసివ్ బ్రేకేజ్ అవ్వకుండా కూడా కాపాడుతుంది. ఓన్లీ మీకు ప్రోటీన్ ఇంపార్టెంట్ కాదు, ప్రోటీన్తో పాటు అన్నీ కూడా ఇంపార్టెంట్. అందుకనే మనకి మైక్రోన్యూట్రియంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బయోటిన్ వచ్చేసి చాలామంది ఓకే నాకు బయోటిన్ డెఫిషియన్సీ ఉందేమో అని చెప్పని ఆర్ బయట ఓవర్ ద కౌంటర్ చాలామంది బయోటిన్ ట్యాబ్లెట్స్, బయోటిన్ గమ్మీస్ ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. అట్లీస్ట్ రోజులో 2 meals తినే వాళ్ళకి ఎవరికి బయోటిన్ డెఫిషియన్సీ ఉండదు. ఆర్ వారంలో ఒక 2 eggs తిన్నారు అన్నా సరే మీకు బయోటిన్ డెఫిషియన్సీ అనేది ఉండదు. సో బయోటిన్ డెఫిషియన్సీ ఇస్ వెరీ రేర్, బట్
కొన్నిసార్లు ఫీవర్ తర్వాత ఆర్ లైక్ చాలా వీక్నెస్ ఉంది ఆర్ ఎనీ బాడీలీ స్ట్రెస్, ఫీవర్ ఫర్ మోర్ దాన్ అ వీక్ ఇలా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం సడన్ డెఫిషియన్సీస్ అవ్వడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. అట్లాంటప్పుడు బయోటిన్ టాబ్లెట్స్ కన్సిడర్ చేయొచ్చు. బట్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్ మనకి బయోటిన్ డెఫిషియన్సీ ఉండదు. సో స్టాప్ టేకింగ్ దోస్ గమ్మీస్ బికాస్ అందులో మీకు క్యాలరీస్ తప్ప ఇంకా మీకు బయోటిన్ యూసేజ్కి కూడా అంతేం ఉండదు. ఆల్సో లాంగ్ టర్మ్ బయోటిన్ సప్లిమెంట్స్ మీకు థైరాయిడ్లో చేంజెస్ కూడా కాజ్ చేస్తాయి. అందుకే మనం యూజువల్గా బయోటిన్ ఒక 2 months దాకా ఇస్తాము ఆర్ 3 months దాకా. బట్ బియాండ్ దట్ వీ యూజువలీ డు నాట్ యూస్. అది కూడా ఓన్లీ ఇన్ సర్టన్ కేసెస్. జెనెటిక్ రిలేటెడ్ బాల్డింగ్ ఉన్న వాళ్ళకి నేను బయోటిన్ సప్లిమెంట్స్ పెట్టినప్పుడు వాళ్ళు ఏమీ డిఫరెన్స్ చూడకపోవచ్చు కూడా. సో దట్స్ వై క్లియర్ కన్సల్టేషన్ మీకు ఉపయోగపడుతుంది, వెదర్ మీకు అసలు ఆ సప్లిమెంట్స్ అవసరం పడతాయా లేదా అన్నది. నెక్స్ట్ థింగ్ సెలీనియం. సో కొంతమందికి సెలీనియం డెఫిషియన్సీ ఉంటుంది. మనకి టెస్ట్స్ ఉన్నా సరే కామన్గా ఈ టెస్ట్ మనం చేయించము. సెలీనియం సప్లిమెంట్స్ ఇస్తూ ఉంటాము ఇఫ్ మనం మాట్లాడినప్పుడు క్లయింట్తో లైక్ మనం హిస్టరీ తీసుకున్నప్పుడు వాళ్ళకి డెఫిషియన్సీ ఉండొచ్చేమో, ఆర్ మనం హెయిర్ స్కాన్ చేసినప్పుడు కొన్ని సైన్స్ వల్ల మనకి అనిపిస్తుంది ఓకే వీళ్ళకి డెఫిషియన్సీ ఉండొచ్చు అని చెప్పని. సో వాళ్ళకి షార్ట్ కోర్స్ ఆఫ్ సెలీనియం సప్లిమెంట్స్ పెట్టినప్పుడు డెఫినెట్గా వాళ్ళు బాగా రెస్పాండ్ అవుతారు. ఇది కాకుండా మెగ్నీషియం, జింక్ ఇవన్నీ మనం కామన్గా హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు సప్లిమెంట్స్ ఇస్తాము. సప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు అవి ఆటోమేటిక్గా రెక్టిఫై అవుతాయి. బట్ డయట్లో మీరు చేయాల్సింది ఏంటంటే సెలీనియం, మెగ్నీషియం, జింక్ వీటన్నిటికీ ఎనీ కైండ్ ఆఫ్ నట్స్, హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ అంటాము, రోజులో ఏదైనా సరే మీకు ఇష్టమైందన్నా లేకపోతే రొటేట్ చేయండి. ఒకరోజు క్యాష్యూస్, ఒకరోజు బాదాం, ఒకరోజు వాల్నట్స్, ఒకరోజు కిష్మిస్. సో ఎనీథింగ్ మీరు రొటేట్ చేసి తీసుకోవడం వల్ల కూడా మీకు ఆ మైక్రోన్యూట్రియన్స్ ఆర్ లైక్ జింక్ ఇలాంటి చిన్న చిన్న ఎలిమెంట్స్ అన్ని డెఫిషియన్సీస్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ ఇవన్నీ కూడా చాలా కామన్గా అందరూ తీసుకుంటున్నారు. ఇంకొకటి ఫూల్ మఖనా, వీటన్నిటిలో మనకి చాలా ఎలిమెంట్స్ ఉంటాయి విచ్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ద హెయిర్. సో మీరు ఈవినింగ్ స్నాక్ టైం ఏదో తీసుకోకుండా ఇవి ఇంక్లూడ్ చేశారు అంటే ఆన్ ఎ లాంగ్ టర్మ్ బేసిస్ మీకు జుట్టు కూడా ఒత్తుగా ఉండడం అండ్ వాల్యూమ్ మంచిగా పెరగడం, లెంత్ అందరికీ పెరుగుతుంది. ప్రాబ్లం మనకు వచ్చేది వాల్యూమ్ దగ్గర. సో ఇవన్నీ మనం చెప్పేది ఏంటంటే మీకు వాల్యూమ్ మెయిన్గా పెరగడానికి, లెంత్ ఉన్నా లేకపోయినా ఆటోమేటిక్గా మీరు టైం ఇస్తే ఆ లెంత్ అనేది గ్రో అవుతూ ఉంటుంది. వాట్ వీఆర్ లుకింగ్ అట్ ఇస్ వాల్యూమ్. ఈ డైటరీ చేంజెస్ అన్నీ చేయడం వల్ల డెఫినెట్గా మీకు లాంగ్ టర్మ్లో మెడిసిన్స్ అవన్నీ ఆపేశాక, ప్రొసీజర్స్ ఆపేశాక కూడా మంచి హెయిర్ అనేది ఉంటుంది. సో డయట్ ఫాలో అవ్వడం చాలా ఎసెన్షియల్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎప్పుడు తింటున్నాము అన్నది. చాలామంది నైట్ షిఫ్ట్స్ వల్ల ఆర్ లైఫ్ స్టైల్ అంతే. సో ఈ మధ్య డాక్టర్స్ చాలామంది స్ట్రెస్ చేసి చెప్తున్నారు లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పని. ఎందుకు అంటే మార్నింగ్ టైంకి బ్రేక్ఫాస్ట్ అండ్ 11 o'clock సమ్ స్మాల్ స్నాక్, ఆర్ ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ ఈవినింగ్ టైంలో స్నాక్, అండ్ బై 9 o'clock డిన్నర్ ఫినిష్ అవ్వాలి అండ్ యూ హ్యావ్ టు స్లీప్. సో నైట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళకి వీ కెనాట్ హెల్ప్ ఇట్ బికాస్ ఆఫ్ ఆక్యుపేషన్, బట్ స్టిల్ మీరు మీ దాంట్లో ఇది ఇంక్లూడ్ చేస్తారు. అండ్ మొత్తం నైట్లో హెవీ మీల్స్ ఎక్కువ తీసుకోకుండా యుల్ ట్రై టు కంట్రోల్ ఇట్ అండ్ డూ స్మాల్ స్నాక్స్. సో ఇవన్నీ చేయడం వల్ల స్ట్రెస్ తగ్గించుకొని టైంకి పడుకొని టైంకి తీసుకుంటే డెఫినెట్గా హెయిర్ ఫాల్లో కూడా రిజల్ట్ చూస్తారు అండ్ హెయిర్ గ్రోత్లో కూడా వాల్యూమ్లో కూడా మీకు రిజల్ట్ కనిపిస్తుంది. హెయిర్లో ఏంటంటే మినిమం 2 to 3 months మీరు వాడాలి అండ్ మెయింటైన్ చేయాలి ఇదంతా. దెన్ యూ విల్ స్టార్ట్ సీయింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్.